వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆయనకి సస్పెన్స్లో పెట్టడం అంటే చాలా ఇష్టం అందరికీ. ఏమొస్తుందో మీకు తెలుసా? సాయంత్రం ఒక బిగ్ న్యూస్ రివీల్ చేస్తున్నాను అంటూ ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా గూగుల్ ఏఐ హబ్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కంపెనీలకు సంబంధించి కావచ్చు, ఎంఓఐలు కుదుర్చుకోవడం, ప్రకటనలు చేయడం, ఇవన్నీ కూడా ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. నిజంగానే అప్పుడు ఒక సస్పెన్స్ అనేటువంటిది ఉండేది. అవును, ఏమొస్తుంది, ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది వెంటనే చెక్ చేసుకుంటే అమ్మ అప్పుడు ఇచ్చాడు హింట్, ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పి నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఈరోజు దాదాపు ఒక 4 గంటల క్రితం నారా లోకేష్ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశారు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినటువంటి ఒక వీడియోని ఆయన రిలీజ్ చేశారు. దాంట్లో కూడా సస్పెన్స్లో పెడదాం అనుకున్నారు, ప్రజల్ని సస్పెన్స్లోకి పెట్టి రివీల్ చేద్దాం అనుకున్నారు. ఆ వీడియోలో చెప్పేసినట్టే కాదు, ఆల్రెడీ నిన్ననే వార్తలు వచ్చేసాయి. కాబట్టి లోకేష్ గారు ఈసారి మీరు సస్పెన్స్ అనేది క్రియేట్ చేయలేకపోయారు సార్. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే డెఫినెట్గా హ్యాపీ వస్తున్నటువంటి కంపెనీ గురించి. బట్ మీరైతే సస్పెన్స్లు పెట్టలేదు. ఈ వార్త నిన్నటినే అందరికీ తెలిసిపోయింది, బుల్లెట్ బండి ఏపీకి వస్తుంది అనేది. సో మీరు ఇంకా ఏమన్నా సస్పెన్స్లో పెట్టి ఇంకా ఏమైనా ఆశ్చర్యపరచాలి అంటే అంతకు మించి ఇంకా ట్రై చేయాలి అనేది సోషల్ మీడియాలో మిత్రులు పెడుతున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా. సో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ బూస్టప్ ఒకటి లభించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం రాష్ట్రానికి కీలక మైలురాయిగా మారింది. ఇందులో ఇంకో చిన్న మాట చెప్పుకోవాలి అంటే ఆ ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ డుగ్ 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 అని సౌండ్ వస్తుందండి. అంటే ఈ మధ్యకాలంలో అది బాగా ఒక ట్రెండ్ అని అనకూడదు, కానీ ఏదో అంటారు చూసారా, కొత్త మోత పాత రోత అని, అలాగా. కానీ పాత బుల్లెట్ బండి, దాన్ని ఆ లుక్ కానీ దానికి కానీ అది డిఫరెంట్. ఎప్పటికైనా అది డ్రీమ్ బైక్. అంటే ప్రపంచంలో బైక్ లవర్స్ ఒక మాట చెప్తూ ఉంటారు ఏంటంటే, ప్రపంచంలో ఎన్ని రకాల బైక్స్ ఉన్నాయి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ద రెస్ట్ ఆఫ్, అంటే బుల్లెట్ అండ్ రెస్ట్ ఆఫ్, మిగతావన్నీ ఒకటి, ఎన్ఫీల్డ్ మాత్రమే ఒకటి. అంటే దానికి ఆ రాయల్టీ అనేది అదంతే, దానికి ఉంటాం లైఫ్ టైం దీని కింద. మైలేజ్ 40 దాకా వస్తుందంటారు. దాని మెయింటెనెన్స్ కూడా కొంచెం ఉంటుంది. బట్ అది ఇచ్చే కిక్కే వేరు. చూద్దాం ఎప్పటికైనా అనలేము. అండ్ అందులో ఈవీ కూడా కొత్తగా తీసుకొచ్చేసింది ఈ మధ్యకాలంలోనే, దాదాపు 2 లక్షల రూపాయల విలువతోటి. ఈవీ కూడా చాలా బాగుంది రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తది. సో కమింగ్ బ్యాక్ టు ద న్యూస్, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అనేది రాష్ట్రానికి ఒక కీలక మైలురాయిగా మారింది. ఇక నుంచి మేడ్ ఇన్ ఆంధ్ర రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి ఒక ట్యాగ్ మనం వేసుకోవచ్చు. 1901లో ఆ సంస్థ ఆరంభమైన తర్వాత తమిళనాడు వెలుపల ఇంత పెద్ద స్థాయిలో విస్తరణ చేపట్టడం అనేది ఇదే తొలిసారి కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని మరింతగా పెంచుతోంది. తిరుపతి జిల్లా సత్యవేడులో అత్యాధునిక తయారీ యూనిట్ని నెలకొల్పేందుకు కంపెనీ 2 దశల్లో 2400 కోట్ల పెట్టుబడులను పెట్టబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన సమావేశమైనటువంటి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఈ మెగా ప్రాజెక్టుకి అధికారిక ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే రాయల్ ఎన్ఫీల్డ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 9 లక్షల యూనిట్ల మేర పెరగబోతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సచ్చివేడు మండలంలోని వన్నెలూరు, రాళ్లకుప్పం గ్రామాల్లో మొత్తం 267 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో ప్రధాన తయారీ యూనిట్తో పాటు ప్రత్యేక వెండర్ పార్క్ని కూడా అక్కడ అభివృద్ధి చేయబోతున్నారు. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్కి అనుబంధంగా పనిచేసే ఆటోమొబైల్ సరఫరా సంస్థలు కూడా ఏపీకి తరలివచ్చే అవకాశం ఉంది, అంటే ఆక్సిలరీ యూనిట్స్. తద్వారా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పడేటువంటి అవకాశాలు బలపడుతున్నాయి. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. మొదటి దశను 2029 నాటికి, రెండో దశని 2032 నాటికి పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దక్షిణాంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు రాబోతోంది అని ప్రభుత్వం భావన. ఈ పెట్టుబడి మీద రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.
రాయల్ ఎన్ఫీల్డ్ కేవలం ఒక మోటార్ సైకిల్ కంపెనీ కాదు, అది వారసత్వానికి, నాణ్యతకి ప్రతీక. ఇలాంటి ఐకానిక్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవడం రాష్ట్ర వ్యాపార వాతావరణానికి పెద్ద గుర్తింపు. వేగవంతమైన అనుమతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకి అనుకూల విధానాల వల్లే ఈ పెట్టుబడులు వస్తున్నాయంటూ కూడా నారా లోకేష్ పేర్కొన్నారు. అలాగే ఈ ప్లాంట్తో పాటుగా వచ్చేటువంటి అనుబంధ పరిశ్రమలు, సప్లై చైన్ సంస్థలు, ఆటో కంపోనెంట్ తయారీ యూనిట్లు రాష్ట్రాన్ని భవిష్యత్తులో గ్లోబల్ ఆటోమొబైల్ మరియు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే దిశగా కీలక పాత్ర పోషిస్తాయంటూ కూడా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ప్రవేశంతో ఇప్పటివరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ల మీద దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా ఆటోమొబైల్ రంగంలో కూడా తన స్థానాన్ని బలంగా ఆల్రెడీ చాటుకున్నాం, మళ్ళీ దాంట్లోనే ఇంకా బలంగా చాటుకునే దిశగా అడుగులు వేస్తోంది అనేది పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తూ వస్తున్నాయి. అండ్ ఎస్, కియా మోటార్స్, దాని ఆక్సిలరీ యూనిట్స్. కియా కారు మంది కాదు, వేరే దేశం నుంచి వచ్చినటువంటిది, కొరియాది వచ్చింది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కియా కార్ తిరుగుతున్నా దాని మీద ఉండే పేరేంటో తెలుసా? మేడ్ ఇన్ ఇండియా. అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగం అని అనుకున్న మేడ్ ఇన్ ఇండియా కదా. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కియా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఆంధ్రప్రదేశ్. అది ఆ బ్రాండ్ అనేది అంత బలంగా. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్రాండ్, దానికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి బ్రాండ్ కూడా తోడవుతోంది. ఇంకేం చెప్పాలి? కొట్టండి కిక్కు, దూసుకుపోవచ్చు. హెల్మెట్ పెట్టుకోండి, వేగవంతంగా వెళ్ళొద్దు, ప్రశాంతంగా ఆ రైడ్ని ఎంజాయ్ చేయండి. 5,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అంటే 5,000 మంది ఒకవేళ యూనిట్లో పనిచేస్తే 5,000 ఇంటూ కనీసంలో 4, అంటే ఒక కుటుంబానికి 4 చొప్పున వేసుకున్న ఎంతమందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఏంటి అనేది కూడా అది గమనించాలి. కేవలం 5,000 ఉద్యోగాలేనా, 2,400 కోట్ల పెట్టుబడేనా అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. వచ్చేయలే పెద్ద అని. అలాంటి వాళ్ళకి చెప్పేది, ఒక మనిషికి ఉద్యోగం వచ్చిందంటే ఒక కుటుంబం బతుకుతున్నట్టు. ఆ కుటుంబం బతుకుతుంది అంటే ఆ కుటుంబం మీద ఆధారపడి మార్కెట్ బతుకుతున్నట్టు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నిజంగానే చాలా చక్కగా ఉన్నాయి, సత్ఫలితాలు ఇస్తున్నాయి, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి ఒక భరోసాని ఇస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.